టైం డిబేట్ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి పో, దానికి కౌంటర్గా నువ్వు కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, ఇంకోవైపు కోడికత్తికి ఎక్కువ, గోడలకి తక్కువ. ఈ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు. షేక్ సైదా గారు, సో ఈ 5 ఏళ్ళు ఇదేనా, ఇక దీని చుట్టూ తిరుగుతుందా? అప్పట్లో ప్రత్యేక హోదా గురించి చర్చ నడిచినట్టు ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి, లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించే చర్చ ఉంటుందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ప్రతిపక్ష పాత్రని? షేక్ సైదా గారు, అఫ్కోర్స్ ముప్పేట దాడి జరుగుతుంది వైసీపీ పైన. ఈవెన్ షర్మిల కూడా కొన్ని కామెంట్స్ చేస్తోంది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేనటువంటి కామెంట్ ఏకంగా షర్మిల దగ్గర నుంచే ఈ 2 రోజుల నుంచి వినిపిస్తున్నాయి. సైదా గారు ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్నా శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే మిత్రుడు వైసీపీ నాయకులు రేగడ లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దేటి కిరణ్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు, ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. కార్తిక్ గారు, శ్రీకాంత్ గారు, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ గారు ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఈరోజు ప్రత్యేక హోదా అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడేమో చెప్పి మేము అనుకున్నాం. కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మాట్లాడేటువంటి తీరు, అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారని చెప్పి మాట్లాడినటువంటి వ్యవహారం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మానసిక ఒత్తిడితో రగిలిపోతున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతోటి గత అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యంగా ఏలి తాను చెప్పిందే శాసనంలాగా సాగించుకొని ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాడో, ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పి మాట్లాడటం అనేది సమంజసం కాదు. సోదరుడు రవికిరణ్ చెప్పినట్లుగా అతని యొక్క యాంబిషన్ ఏందో, అతని యాటిట్యూడ్ ఏందో మనకు అర్థమైపోయింది. దీని గుండా ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలని, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలనేటువంటి ఒక ఆలోచన తప్ప, నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీకి ప్రధాన నాయకుడిని, ఈ రాష్ట్ర ప్రజల్ని సమస్యల్ని ఒక ప్రధాన పక్షంగా అసెంబ్లీలో ప్రస్తావించాలా, ప్రజాగలం వినిపించాలన్నటువంటి ఒక భావన ఆయనలో ఇప్పటికి కూడా కనిపించడం. ఎందుకంటే ఇప్పటికే 9 నెలలు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. మరో 4 సంవత్సరాలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇంకా ఈ మనిషి మంకు పక్కు బట్టి నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతానన్నటువంటి చందంగా ఒక స్కూల్ విద్యార్థిలాగా ప్రవర్తించడం అనేది సమంజసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఎంత వ్యవహారం. మీరు ఒక ఫ్లోర్ లీడర్గా మీరు అసెంబ్లీకి వెళ్ళండి. పాయింట్ ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా, ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అంశం పక్కన పెడితే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక్కొక్క సాధారణమైనటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే వేరు, ఒక లెగసీ ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడికి ఉండేటువంటి బాధ్యత వేరు. తో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినారు, ఆ కుర్చీ చూశారు, పరిపాలించారు. సో ఈ వ్యక్తికి ఉండాల్సినటువంటి బాధ్యత ఇంకా వేరు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల కోసం ఉండాలా లేదంటే ప్రతిపక్ష హోదా కోసం ఉండాలా అన్నటువంటి ప్రశ్న ఒకటి ఇప్పుడు ప్రజల్లో నడుస్తుంది. అదే శ్రీకాంత్ గారు, ఎందుకంటే పదవి కోసం మంకు పెట్టడం కాదు, ప్రజల కోసం మీరు పనిచేయండి, ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు, మీరే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఈరోజు చట్టాలని, సాంప్రదాయాలని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక సీట్ లేదు, మేము కూడా ప్రజా గొంతు వినిపిస్తాం, మాకు కూడా అసెంబ్లీలో ఒక సీట్ ఏంటని చెప్పి అడిగితే ఇస్తారా? రూల్స్ ఒప్పుకోవు కదా. మరి అట్నే ఈయన సాంప్రదాయాలు పాటించకుండా మనం చెప్పాం, మేము
మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ లో ఎల్ఓపిగా మరి అవకాశం ఇవ్వాలి గత ప్రభుత్వం. మేము బయటే ఉన్నాం కదా, మీరు చూశారు కదా. గత 10 సంవత్సరాలు మాకు అవకాశాలు రాలేదు. మొన్న 99 స్థానాలు 100 స్థానాలు వచ్చినాయి కాబట్టి లోక్సభలో మాకు ప్రతిపక్ష నాయకుడిగా మీ టైంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా రాకపోవడం ఒకటైతే గనక ఆయన్ను సోషల్ మీడియాలో చేసినటువంటి క్రిటిసైజ్ కానీ లేదంటే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఆయన చేసినటువంటి అంటే దాంట్లోంచి బయటకు వచ్చి ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రూవ్ చేసుకున్నటువంటి విధానం కానీ భారత్ జోడో యాత్ర కానీ ఆ తర్వాత ఈ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాల తర్వాత ఆయనలో వచ్చినటువంటి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ సో ఇదంతా కూడా ఢీకొట్టేటువంటి వాతావరణాన్ని ఆయనంతటా ఆయన స్వయంగా క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ క్రియేషన్ ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు, ఇక్కడ ఎందుకు రాదు అన్నది ఇంకో ప్రశ్న. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీన్ని ప్రధానంగా గుర్తించాలా. రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలా. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాలంటే ఎప్పుడో మనం చూసినట్లే మన్మోహన్ సింగ్ గారి టైంలోనే 2 సార్లు ప్రధానమంత్రి దేశానికి అయ్యారు. అలాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. రాహుల్ గాంధీకి పదవి మీద వ్యామోహం లేదు వ్యక్తిగతంగా. అతను ఒక ప్రజాసేవకుడు. పార్టీ నిర్మాణపరంగా పార్టీ ఏది నిర్దేశిస్తే దాని ప్రకారం పోయేటువంటి వ్యక్తి. ఒంటెత్తు పోగడతో వ్యవహరించేటువంటిది వ్యవహారం కాదు. ఆయన కులం లేదు, మతం లేదు. ఈ దేశమే ప్రధానంగా భావించేటువంటి దేశభక్తుడు, దేశ సేవకుడు. అందుకనే ఈరోజు ఈ దేశంలో మోడీ గారిని ఎదుర్కోగలిగినటువంటి ఏకైక సత్తా నాయకుడిగా రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలు గుర్తిస్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. ఆ ఇలువలకు కట్టుబడి ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆ చర్చను ఇంకా నేను పొడిగించాను, ఎందుకంటే మళ్ళీ మనం అన్ని ఎన్నికల గురించి హర్యానా ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మీ వర్షన్ హ్యాస్ రిసీవ్. యా, కార్తిక్ గారు 2 పాయింట్లు మన ఓవరాల్ చర్చలో వినిపిస్తోంది ఏంటంటే, ఒకటి అసెంబ్లీకి పోవాలన్నా వద్దా అనేది మా ఇష్టం, ప్రజలకు మీ సమాధానం చెప్పుకుంటాం, అసెంబ్లీలోకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఒక పాయింట్. అసలు అసెంబ్లీకి పోతే కదా మైక్ ఇస్తారా లేదా అన్నది తెలిసేది. ప్రతిపక్ష హోదా పక్కన పెడితే కనీసం మైక్ వస్తుందా లేదా ప్రజలు కూడా చూడాలి కదా, ప్రజలకు తెలవాలి కదా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది. ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతుంటే గొంతు నొక్కేస్తారా, మైక్ కట్ చేస్తున్నారా, ఈ పాయింట్ ప్రజల్లోకి వెళ్ళాలి. సో ప్రజల్లోకి వెళ్లకుండా ఆగిపోతున్నది ఎవరు అన్న పాయింట్ అయితే ఇందాక రవికిరణ్ గారు ఒక పాయింట్. సో L1 గేట్ నుంచి 2014 ఆ ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి గేట్ నుంచే వెళ్ళాలి, అదే ప్రోటోకాల్లో వెళ్ళాలి, అదే సెక్యూరిటీతో వెళ్ళాలి. సో ఆ హోదా కోసం చూస్తున్నారు, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోయి ఇక్కడ బాధ్యత వర్సెస్ ఆ హోదా, ఆ పదవి వ్యామోహం, ఈ రెండింటి మధ్యలోనే చర్చ జరుగుతుందా వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఈ కోరికలు. యాక్చువల్గా శ్రీకాంత్ గారు, ఇందాక లక్ష్మణరావు గారు ఎనలిస్ట్గా వచ్చి బయాస్గా ఉన్నామన్నటువంటిది ఆరోపణ. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 2 ప్రత్యర్థులు కదా, కానీ ఒకటే వాదన వినిపించాయి కదా.